日の神神楽壁ラの天役者に構うな教授の煉獄さん死の方声援のうねり連呼俺は俺の責務を全うする俺は縁柱煉獄教授のహలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఈరోజు మన వీడియోలో డీమన్ స్లేయర్ యానిమేకి చెందిన ఫస్ట్ మూవీ మ్యూగెన్ ట్రైన్ ఆర్క్ని పూర్తిగా ఇంకా డీటెయిల్డ్గా కవర్ చేయబోతున్నాం. కాబట్టి మీరు ఇప్పటి వరకు సీజన్ 1ని చూడకపోయి ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన సీజన్ 1 వీడియోస్ని మిస్ కాకుండా చూసేయండి. అప్పుడు ఈ స్టోరీ మీకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక కథలోకి వస్తే, మ్యూగెన్ ట్రైన్లో ప్రయాణం చేసే ప్యాసింజర్స్ గమ్యానికి చేరకుండా ఒక్కొక్కరిగా మాయమైపోతున్నారు. 40కి పైగా ప్యాసింజర్స్, టికెట్ కలెక్టర్స్, ఇంకా దానిని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన డీమన్ స్లేయర్స్ కూడా ఏ ఆచూకీ లేకుండా కనిపించకపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. అసలు ఆ మ్యూగెన్ ట్రైన్ లో ఏం జరుగుతుంది, ఇలా ఇంతమంది మాయమైపోవడం వెనుకున్న అసలైన కారణం ఏంటి? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుక్కోవడానికి మన ఫ్లేమ్ హషిరా అయిన రెంగోకు క్యోజిరో తన ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఈ ఆర్క్ లో మన రెంగోకు ఒక హషిరా ఎలా ఉండాలో, ఒక హీరో ఎలా ఉండాలో మన అందరి గుండెల్లో ఫైర్ వెలిగించి మరీ చూపిస్తాడు. అందుకే ఈ రోజు వరకు కూడా ఫ్యాన్స్ గుండెల్లో రెంగోకు ఒక లెజెండ్ లా నిలిచిపోయాడు. మరి రెంగోకు అసలు లెజెండ్ ఎలా అయ్యాడు? ఈ జర్నీలో మన టాంజిరో జీవితం ఎలా మారబోతుంది? ఈ ట్రైన్ లో మన హీరోస్ ఎలాంటి భయంకరమైన శత్రువులను ఎదుర్కొన్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేయాల్సిందే. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే డీమన్ స్లేయర్ శ్మశానంలో ఉన్న ఓబయాషికిని చూస్తాం. తను డీమన్స్ తో పోరాడుతూ మరణించిన ఎంతో మంది డీమన్ స్లేయర్లందరినీ గుర్తు చేసుకుంటూ, నేను ఇంకెంతకాలం బతికుంటానో తెలీదు, కానీ బతికున్నంత వరకు మోసాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. వాళ్ళ చావులు వ్యర్థం కానివ్వను. కట్ చేస్తే స్టేషన్ లో ట్రైన్ స్టార్ట్ అవబోతుంటే మ్యూగెన్ ట్రైన్ ఎక్కిన మన హీరో ట్రియో టాంజిరో, జెనిట్సు ఇంకా ఇనోసుకేని చూస్తాం. అలా ట్రైన్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళ మిషన్ ప్రకారం ఫ్లేమ్ హషిరాని వెతకడం స్టార్ట్ చేస్తారు. దానితో మనకి అంటూ తన డిన్నర్ టేస్ట్ ని పూర్తిగా ఆస్వాదిస్తూ తన బెంటో తింటున్న ఫ్లేమ్ హషిరా కనిపిస్తాడు. వీడు నిజంగా హషిరా అనే అంటావా? ఈయనే ఫ్లేమ్ హషిరా. రెంగోకు గారంటే మీరే కదా? చాలా బాగుంది. ఇప్పటికే చాలా సార్లు చెప్పారులేండి, మిషన్ లో మీకు సహాయపడమని మాకు చెప్పారు. అప్పుడు ట్రయల్ జరిగింది నీ మీదే కదా? అవును, అది నేనే. ఇంకా వీళ్ళు నా స్నేహితులు. ఇంకా నా చెల్లి నెజుకో బాక్స్ లో నిద్రపోతుంది. మాస్టర్ మిమ్మల్ని ఒప్పుకున్నారు కాబట్టి నాకు మీతో ఏ సమస్య లేదు. రా, ఇక్కడ కూర్చో. ఈ డీమన్ భలే వేగంగా వెళ్తుంది. రే పిచ్చినా కొడుక, ఏం చేస్తున్నావురా? మీకిచ్చిన మిషన్ ఏంటి? మ్యూగెన్ ట్రైన్ లో మాయమవుతున్న జనం గురించి ఇన్వెస్టిగేషన్ చేయడంలో మీకు సహాయపడమని మా క్రోమాతో చెప్పింది. అన్నట్టు రెంగోకు గారు, మీకు కాగురా డ్యాన్స్ గురించి ఏమైనా తెలుసా? నా చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవారు, కానీ జరిగిన యుద్ధంలో హఠాత్తుగా అది గుర్తొచ్చి వాడడం వల్లే నేను ఫైర్ బ్రీతింగ్ని వాడగలిగా. మీరు ఫ్లేమ్ హషిరా కాబట్టి మీకు దీని గురించి ఏమైనా తెలుసా? కాగురా డ్యాన్సా? నాకు తెలీదు, కానీ నాకు తెలిసిందంతా నీకు నేను నేర్పిస్తా. నువ్వు నా శిష్యుడిగా మారిపో. ఫ్లేమ్, వాటర్, విండ్, స్టోన్ ఇంకా థండర్, ఇవే మెయిన్ బ్రీతింగ్ టెక్నిక్స్. మిగిలిన బ్రీతింగ్ స్టైల్స్ అన్నీ వీటి నుంచి పుట్టినవే. అన్నట్టు నీ స్వాడ్ కలర్ ఏంటి? నాది బ్లాక్ కలర్ లో ఉంది. ఇప్పటి వరకు ఒక బ్లాక్ స్వాడ్ ఉన్న వారెప్పుడు హషిరా అవ్వడం నేను చూడలేదు. కానీ నువ్వేం కంగారు పడకు, నిన్ను ఒక గొప్ప డీమన్ స్లేయర్ గా నేను మారుస్తా. ఈయనేంటి ఇలా ఉన్నాడు? కానీ ఈయన మనసు చాలా స్వచ్ఛంగా ఉంది. ఈయన నుంచి వచ్చే వాసన నాలో నమ్మకాన్ని ఇంకా ధైర్యాన్ని నింపేస్తుంది. వామ్మో, దీనికింత స్పీడా? బయటికి వెళ్ళి నా వేగమో దీని వేగమో తేల్చేయాల్సిందే. ఒరే పిచ్చోడా, ట్రైన్తో పోటీ పడతానంటావేంట్రా? రే టాంజిరో, నువ్వు కూడా నాకు సాయం చేయొచ్చు కదా. అందరూ అలర్ట్గా ఉండండి,
డీమన్లు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. ఏంటి డీమన్లా? ఇప్పుడు మీరు అలా ఎందుకు అంటున్నారు? అంటే ఇప్పుడు ఈ ట్రైన్లో డీమన్స్ ఉన్నాయా? 40కి పైగా ప్యాసింజర్లు ఈ ట్రైన్లో ప్రయాణిస్తూ మాయమైపోయారు. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. అమ్మో, అయితే ముందర నీ ట్రైన్లోని దించేయండి అని చెప్తుండగా అక్కడికి ఎంటర్ అయిన టీసీ టికెట్లు చెక్ చేస్తూ వాటిని పంచేస్తాడు. కానీ అదే టైంకి టాంజిరోకి డీమన్ల వాసన రావడంతో సీట్లో నుంచి లేచిన రింగుకు ఆ డీమన్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. దానితో ఆ డీమన్ అటాక్ చేద్దామనుకుంటే రింగుకు ఒక్క వేటుకి దాని తల నరికి అంతం చేస్తాడు. అది చూసిన టాంజిరో ఇదా హషిరా పవర్ అని షాక్ అయిపోతాడు. కానీ ఫైట్ ఇంకా అయిపోలేదు, ఇక్కడ ఇంకో డీమన్ కూడా ఉంది అని వెళ్ళి చూస్తే ఆ డీమన్ ఆల్రెడీ ఒక ప్యాసింజర్ ని అటాక్ చేయబోతుంది. అది చూసి ఈ డీమన్ ని నాకొదిలేయండి అని దూసుకెళ్లిన ఇనోస్కేని ఆ డీమన్ అటాక్ చేయబోతుంటే రింగుకు ఇనోస్కే ఇంకా ప్యాసింజర్ ఇద్దరినీ కాపాడి ఒకే అటాక్ కి ఆ డీమన్ తలని కూడా తెగ నరికి దానిని అంతం చేస్తాడు. దెబ్బకి ఫైట్ చూసిన అందరూ రింగోకుకి ఫ్యాన్స్ అయిపోతారు. కట్ చేస్తే సీన్ మారిపోతుంది. ముందుగా ట్రైన్ కండక్టర్ వచ్చి టికెట్స్ పంచేసినప్పుడు బ్లడ్ డీమన్ ఆర్ట్ యాక్టివేట్ అయ్యి అందరూ డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ టీసీ లోవర్ ర్యాంక్ నెంబర్ 1 డీమన్ అయిన ఎన్ము కంట్రోల్లో ఉన్నాడని రివీల్ అవుతుంది. దానితో ట్రైన్ పైనున్న మెయిన్ విలన్ ఎన్ము మంచి కలలు కంటూ చావడం ఇదే నేను మీకిచ్చే గొప్ప వరం. కట్ చేస్తే అందరినీ ఎమోషనల్ గా బంధించడానికి ఎన్ము వాళ్ళు మంచి కలలు కనేలా చేస్తాడు. అలా టాంజిరో డ్రీమ్ లో వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. తన తమ్ముడు, చెల్లి, అమ్మ అందరూ బతికే ఉంటారు. ఇది చూసి టాంజిరో కంట్రోల్ చేసుకోలేక తన కత్తిని కూడా పడేసి వెళ్ళి వాళ్ళని గట్టిగా హక్ చేసుకుంటాడు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాపాడుకోలేకపోయా అని ఏడుస్తుంటాడు. మనకి తెలుసు ఇదంతా ఒక కలని. టాంజిరోకి కూడా సబ్ కాన్షియస్ గా తెలుసు, కానీ బయటికి రావాలని అనిపించదు. ఎందుకంటే టాంజిరో మనసారా కోరుకుంది మళ్ళీ తన ఫ్యామిలీని ఒక్కసారైనా కలవాలనే కదా. ఇదే టైంలో రింగుకు తన డ్రీమ్ లో వాళ్ళ ఫాదర్ ఇంకా ఒకప్పటి ఫ్లేమ్ హషిరాని కలుసుకుంటాడు. రింగోకు తను హషిరా అయ్యాడన్న గుడ్ న్యూస్ ని చెప్తే వాళ్ళ నాన్న రెస్పాన్స్ మాత్రం హషిరా అవడంలో గొప్పేముంది, నువ్వు నేను ఇద్దరం ఎందుకు పనికిరాని వారమే అని చాలా డిసప్పాయింటింగ్ గా మాట్లాడతాడు. కానీ ఇది విన్నా కూడా రింగోకు బయటికొచ్చి తన చిన్న తమ్ముడు సెంజురోతో మాట్లాడతాడు. తన తండ్రి అలా అనడం వల్ల లోపల తనకి చాలా బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంటాడు. నేను నిన్ను నమ్ముతున్నా తమ్ముడు, నువ్వు ఏ మార్గంలో నడిచినా ఒక గొప్ప ప్రయోజకుడు అవుతావు, కాబట్టి ఎప్పుడూ నిరుత్సాహపడకు అని తన తమ్ముణ్ణి మోటివేట్ చేస్తాడు. చూసారా, తన బాధని లోపల దాచుకొని తన తమ్ముడికి మాత్రం పాజిటివ్ వర్డ్స్ చెప్తున్నాడు. అది మరి రింగోకు అంటే. మరి ఇదే టైంలో జెనిట్సు నెజుకోతో హ్యాపీ మూమెంట్స్ గడుపుతున్నట్లు కలలు కంటుంటే ఇనుస్కే మాత్రం తను ఒక బాస్ లాగా, ఇంకా జెనిట్సు, టాంజిరో ఇంకా నెజుకో వాడి మినియన్స్ లాగా వాళ్ళేదో ట్రైన్ ని అటాక్ చేయబోతున్నట్లు కలలు కంటుంటారు. కట్ చేస్తే రియల్ వరల్డ్ లో మేల్కున్న నెజుకో బాక్స్ లో నుండి వచ్చి టాంజిరోని లేపడానికి ట్రై చేస్తుంది. ఎంత కదిపినా లేవకపోవడంతో హెడ్ బట్ కూడా చేస్తుంది. అప్పుడు తన ఫోర్ హెడ్ నుంచి బ్లడ్ రావడంతో తన బ్లడ్ డీమన్ ఆర్ట్ యాక్టివేట్ అయ్యి ఆ బ్లడ్ వల్ల టాంజిరోకి తన డ్రీమ్ లో ఫైర్ అంటుకుంటుంది. అప్పుడు డ్రీమ్ లో టాంజిరో రియలైజ్ అవుతాడు, నేను ఎలాగైనా ఈ కల నుంచి బయటపడాలి, కానీ ఎలా? అప్పుడు టాంజిరోకి ఒక భయంకరమైన ఐడియా వస్తుంది. డ్రీమ్ లో తనని తాను చంపుకుంటే రియల్ వరల్డ్ లో మెలకు వస్తుందేమో. కానీ టాంజిరో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే తన బ్రదర్స్ అన్నయ్య మమ్మల్ని మళ్ళీ వదిలి వెళ్ళిపోకు అని పిలుస్తుంటారు. టాంజిరో వెనక్కి తిరిగి చూసి కళ్ళ నిండా కన్నీళ్లతో నన్ను క్షమించండి, కానీ
నేను వెళ్ళక తప్పదు. నేను ఎప్పటికీ ఈ కలలో ఉండలేను. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడూ నా మనసులోనే ఉంటారు అంటూ దూరంగా వెళ్ళి నేను ఎలాగైనా లేవాలి అని అరుస్తూ తన పీక తనే కట్ చేసుకుంటాడు. లిటరల్ గా గూస్ బంప్ సీన్ ఇది. అసలు టాంజిరో డిటర్మినేషన్ అయితే వేరే లెవెల్. అలా డ్రీమ్ లో తన తల కట్ అయిన వెంటనే ఉలిక్కిపడి టాంజిరో నిద్రలేస్తాడు. లేచిన వెంటనే తనకి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. మిగిలిన వాళ్ళని కూడా లేపడానికి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు లెగరు. ఇదే టైంలో ఎన్ము ఎవరో చిన్నపిల్లల్ని మ్యానిపులేట్ చేసి డీమన్ స్లేయర్ స్పిరిచువల్ కోర్స్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళని చంపమన్నాడని తెలుసుకోవడంతో ఆ పిల్లల్ని పడుకోబెట్టి నెజుకోతో మిగిలిన వాళ్ళని లేపమని చెప్పి టాంజిరో మాత్రం ట్రైన్ పైనున్న ఎన్ముతో ఒక్కడే ఫైట్ చేయడానికి బయలుదేరతాడు. దానితో మన టాంజిరో ఇంకా ఎన్ము మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఎన్ము మళ్ళీ టాంజిరోని నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంటాడు, కానీ టాంజిరో ప్రతిసారి డ్రీమ్ లో తనని తాను చంపుకొని ఇన్స్టెంట్ గా వేకప్ అయ్యి ఫైట్ చేస్తుంటాడు. ఇది చూసి ఎన్ము షాక్ అయిపోతాడు. వీడసలు మామూలుడు కాదు, ఒకవేళ మూసాన్ చెప్పిన వ్యక్తి వీడేనా అనుకొని, రే నేను నీకు కావాలనుకుంటే విషాదకరమైన ఇంకా ఎంతో భయంకరమైన పీడకలలు ఇవ్వగలను, కానీ నీకు ఒక మంచి ప్రపంచాన్ని చూపించాలనుకుంటే నన్నే చంపాలనుకుంటున్నావా అంటూ టాంజిరోకి ఒక పీడకలని చూపిస్తాడు. ఆ కలలో తన ఫ్యామిలీలో అందరూ వాళ్ళ చావుకి టాంజిరోనే కారణం, నువ్వు ఎందుకు పనికిరావు అని నిందిస్తుంటారు. దానితో ఆ కల నుంచి బయటపడిన టాంజిరో, రే చెత్తనా కొడక, నా కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా నాతో ఎప్పటికీ అలా మాట్లాడర్రా అని ఎన్ము తల తెగ నరికేస్తాడు. కానీ ఎన్ము మాత్రం చావడు. ఎందుకంటే అప్పటికే తన బాడీ ఆ ట్రైన్ తో పూర్తిగా ఫ్యూజ్ అయిపోయిందని రివీల్ చేస్తాడు. ఈ ట్రైన్ లో ఉన్న 200 ప్యాసింజర్లని ఒకేసారి నా ఆహారంగా చేసుకొని లార్డ్ మూజాన్ని సంతోష పెడతారా? ఎలా ఆపుతావో ఆపు అంటూ వాడు ప్యాసింజర్లని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే టాంజిరో అడ్డుకోవడానికి ట్రై చేస్తుంటాడు. నేను ఒక్కడినే అందరినీ కాపాడలేను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని టాంజిరో అనుకుంటుండగా మిగిలిన వాళ్ళు నిద్రలేచినట్టు మనకి రివీల్ అవుతుంది. అరేరే, ఇక్కడెంత జరుగుతుంటే కూరక పెట్టి మరీ ఎలా పడుకున్నాను, నా వల్ల హషీరా పేరుకే అవమానం అంటూ లేచిన రెంగుకు వెంటనే సిచ్యువేషన్ మొత్తం అర్థం చేసుకొని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్లాన్ ని డిసైడ్ చేస్తాడు. ఈ సీన్ లో మనకి రెంగుకు పవర్ ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఈ ట్రైన్ మొత్తం డీమన్ బాడీలా మారిపోయినట్టుంది. నేను మొదటి 5 కంపార్ట్మెంట్లని ప్రొటెక్ట్ చేస్తా, సెనిట్సు ఇంకా నెజుకో మిగిలిన 3 కంపార్ట్మెంట్స్ ని చూసుకుంటారు. టాంజిరో, నువ్వు ఇంకా ఇనోస్కే మీరు ఎలాగైనా ఆ డీమన్ తలని కనిపెట్టి వాడిని అంతం చెయ్యాలి. ఈ కంతే ఒక హషీరా ప్రెసెన్స్ ఉంటే యుద్ధం ఎలా మారిపోతుందో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రెంగుకు చేసే ఒక్కో అటాక్ కి ట్రైన్ లో బోగీలు మొత్తం షేక్ అయిపోతుంటాయి. రెంగుకు ఆ 5 బోగీల మధ్య దూసుకెళ్తూ ప్రతి ఒక్క ప్యాసింజర్ ని కాపాడతాడు. వేరే లెవెల్ స్పీడ్ అసలు. ఇదే టైంలో మిగిలిన 3 కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కాపాడుతున్న నెజుకో అపాయంలో పడ్డంతో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మెరుపు వేగంతో ఎంటర్ అయిన జెనిట్సు నెజుకోని కాపాడుతూ తనకి హెల్ప్ చేస్తాడు. అలా వాళ్ళు ప్యాసింజర్లని కాపాడుతుండగా టాంజిరో ఇనోస్కేని కలుసుకుంటాడు. నేను ముందే చెప్పా కదరా, ఈ ట్రైన్ అంతా ఒక డీమన్నేనని, దీని తల ఆ ఇంజిన్ దగ్గరే ఉంది అని ఇనోస్కే అక్కడికి చేరుకొని ఆ ఇంజిన్ రూఫ్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. దానితో అక్కడి నుంచి ఎన్నో టెంటికల్స్ వచ్చి ఇనోస్కేని అటాక్ చేస్తుంటే టైంకి టాంజిరో ఎంటర్ అయ్యి ఇనోస్కేని కాపాడతాడు. దానితో గ్యాప్ ఇవ్వకుండా ఇనోస్కే ఆ కంపార్ట్మెంట్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయడం వల్ల వాళ్ళకి ఆ డీమన్ నెక్ బోన్ కనిపిస్తుంది. దానితో టాంజిరో ఇక ఒక్క అటాక్ తో వాడి కథని ముగిద్దామనుకుంటే
ఆ డీమన్ స్కిన్ ని రీజనరేట్ చేసుకుంటూ ఆ అటాక్ ని అడ్డుకుంటుంది. దానితో టాంజిరో ఇంకా ఇనోస్కే ఇద్దరు కలిసి ఒక క్రేజీ ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఎన్నో టెంటికల్స్ తో వాళ్ళని అటాక్ చేస్తుంటాడు. ఇంకా వాడి స్లీప్ స్పెల్ ఒకటి. కానీ ఇనోస్కేకి మాస్క్ ఉండడం వల్ల తన కళ్ళు ఎటు చూస్తున్నాయో కూడా ఎన్ముకి అర్థం కాకపోవడంతో ఆ స్పెల్ ఇనోస్కే మీద పని చేయదు. కానీ టాంజిరోకి మాత్రం ఏది కలో ఏది నిజమో తెలియక రియాలిటీలోనే తన నెక్ ని కట్ చేసుకోబోతుంటే టైంకి ఇనోస్కే ఆపి, అరే గోంపాచిరో అసలు ఏం చేస్తున్నావురా నువ్వు అని క్లాస్ పీకుతుంటే సడన్ గా అక్కడున్న ట్రైన్ డ్రైవర్ ఇనోస్కేని అటాక్ చేయబోతాడు. కానీ టాంజిరో అడ్డుపడి ఆ డ్రైవర్ ని పడుకోబెట్టి తనని పక్కన ఒక సేఫ్ ప్లేస్ కి లాక్కెళ్తాడు. మనల్ని చంపాలనుకున్న వాడిని ఎందుకు కాపాడుతున్నావు? వీడు కావాలని అలా చేసుంటాడు. తెలియక చేసిన తప్పు వల్ల తనని అలా తన చావుకి వదిలేయలేను కదా. కట్ చేస్తే అలా ఆఖరికి ఇద్దరూ కలిసి ఫైట్ చేసి బ్యాక్ టు బ్యాక్ అటాక్స్ తో మళ్ళీ డీమన్ నెక్ దగ్గరికి చేరుకుంటారు. దానితో ఇనోస్కే ఆ డీమన్ కళ్ళని చీల్చుకుంటూ దూసుకెళ్ళి మళ్ళీ అటాక్ చేసి బోన్ ని బయటికి రప్పిస్తే టాంజిరో తన ఫైనల్ అటాక్ ఇనోకామి కాగురాతో ఆ డీమన్ కథని ముగిస్తాడు. ఆ స్లాష్ యానిమేషన్ ఉంటుంది, అసలు ఎక్సలెంట్. అంతే యూఫో టేబుల్ కి దండం పెట్టేచ్చు. విజువల్ ట్రీట్. అసలు ఎన్ము నెక్ కట్ అయిపోతుంది. కానీ దీనివల్ల ట్రైన్ మొత్తం పట్టాలు తప్పి ఒక పెద్ద క్రాష్ అవుతుంది. దానితో చనిపోతున్న ఎన్ముని చూస్తాం. తన ప్లాన్ అంతా పాడైపోయిందని బాధపడుతూ ఉంటాడు. దానికి ముఖ్య కారణం ఒక్క ప్యాసింజర్ ని కూడా తను తినలేకుండా చేసిన రెంగోకు ఇంకా జెనిట్సు అని, తన స్లీప్ స్పెల్స్ ఏమాత్రం పనిచేయని ఇనోస్కే అని, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా తన ప్లాన్ని పూర్తిగా పాడు చేసిన టాంజిరో అని అందరినీ తిట్టుకుంటూ మట్టిలో కలిసిపోతాడు. అలా అందరూ ప్రాణాలతో బతికి బయటపడతారు. ముందుగా డ్రైవర్ చేసిన అటాక్ వల్ల టాంజిరో తీవ్రంగా గాయపడతాడు. కానీ అలాంటి పరిస్థితిలో కూడా డ్రైవర్ సేఫ్ గా ఉన్నాడో లేదో అని ఇనోస్కేని చెక్ చేయమంటాడు. అలా టాంజిరోని చేరుకున్న రెంగోకు, నువ్వు నీ బ్రీతింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి బ్లడ్ పోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అని తనకి టిప్స్ చెప్తుంటాడు. అలా అందరూ హ్యాపీగా ఉంటారు. మనం కూడా హమ్మయ్యా సినిమా అయిపోయింది, హ్యాపీ ఎండింగ్ అనుకుంటాం. కానీ సినిమా ఇంకా అయిపోలేదు. పిక్చర్ అభి బాకీ హై మేరే దోస్త్ అన్నట్టు ఒక్కసారిగా అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోతుంది. గూస్ బంప్స్ తెప్పించే భయంకరమైన ప్రెజెన్స్. దూరం నుండి ఏదో ఫాస్ట్ గా అప్రోచ్ అవుతూ ధామ్ అని క్రాష్ ల్యాండింగ్. డస్ట్ క్లియర్ అయ్యాక అక్కడ నిలబడున్నది అప్పర్ ర్యాంక్ 3 ఆకాజా. అందరూ లిటరల్ గా షాక్ అయిపోతారు. లోవర్ 1 ని చంపడానికి అందరూ కలిసి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు సడన్ గా అప్పర్ 3 అంటే ఎలా? అసలు పవర్ గ్యాప్ ని ఊహించడమే కష్టం. ఆకాజా సీన్ లోకి ఎంటర్ అయిన వెంటనే తను టాంజిరోని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ మన రెంగోకు తన ఫ్లేమ్ బ్రీతింగ్ సెకండ్ ఫామ్ తో బ్లాక్ చేస్తాడు. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైట్స్ ఇన్ యానిమే హిస్టరీ. ఈ ఫైట్ ని మాటలతో చెప్పడం చాలా కష్టం. మీరు దీనిని పూర్తిగా చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆకాజా కేవలం తన చేతులతో పోరాడే మార్షల్ ఆర్టిస్ట్. తన డిస్ట్రక్టివ్ డెత్ కాంపస్ నీడిల్ యూస్ చేస్తుంటాడు. వాడికి స్ట్రాంగ్ ఓపోనెంట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వీక్ గా ఉన్న టాంజిరో అడ్డుని తొలగించుకోవాలనుకుంటాడు. కానీ రెంగోకు మాత్రం ఒకప్పుడు అందరూ బలహీనంగానే ఉంటారు, కానీ బలవంతులే వాళ్ళకి మార్గం చూపించాలి. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనల్ని మించిపోయే బలవంతులుగా మారచ్చు అని రెంగోకు చెప్తున్నా వినకుండా ఆకాజా మాత్రం రెంగోకుతో ఫైట్ చేస్తూ తన సత్తా చూపించాలనుకుంటాడు. అలా ఫైట్ లో ఆకాజా రెంగోకుని చూసి ఇంప్రెస్ అయిపోయి, నువ్వు డీమన్ వైపు క్యోజిరో, మనిద్దరం ఎప్పటికీ ఫైట్ చేసుకుంటూ ఉండొచ్చు, నీ బలం కూడా మరింతగా పెరుగుతుంది అంటూ ఆకాజా ఆఫర్ చేస్తాడు. కానీ రెంగోకు రెస్పాన్స్ వింటే తను ఎందుకు ఒక లెజెండ్ అయ్యాడో మనకి అర్థమవుతుంది. పుట్టడం,
పెరుగుతూ మరణం పొందడం అనేది మనిషి జీవితంలో ఉన్న ఆనందం. ఎందుకంటే పెరిగే మనిషి బంధాలను ఏర్పరచుకుంటూ వాటి వల్ల ఏర్పడిన ప్రేమ వల్ల అసాధారణమైన శక్తిని పొందుతాడు. మరణించిన తర్వాత కూడా ఎంతో మంది గుండెల్లో వెలుగు నింపే శక్తి ఒక్క మనిషికే ఉంది. ఇది కేవలం ఒక ఫిజికల్ ఫైట్ మాత్రమే కాదు, ఇద్దరు నమ్మే ఐడియాలజీలకు మధ్య జరిగే ఫైట్. డీమన్ యొక్క ఇమ్మార్టాలిటీకి ఇంకా మానవ సంకల్పానికి మధ్య జరిగిన ఫైట్. ఈ ఫైట్లో రెంగోకు ఎంత స్పీడ్గా ఉంటాడంటే టాంజిరోకి వాళ్ళు అస్సలు సరిగ్గా కనిపించరు. ఈనోస్కే కూడా సాయం చేద్దామనుకున్నా వాళ్ళ స్పీడ్ చూసి రెంగోకుకి తను ఎక్కడ అడ్డొస్తాడేమోనని ఇన్వాల్వ్ కూడా అవ్వడు. సమయం గడిచే కొద్దీ ఆకాశ బాడీ రీజనరేట్ అయిపోతూ ఉంటుంది, కానీ రెంగోకుకి తగిలే గాయాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఒక కంటిని కోల్పోతాడు, ఎముకలు విరిగిపోతాయి, ఇంకా ఇంటర్నల్ బ్లీడింగ్ గురించి చెప్పక్కర్లేదు. కానీ తనలో ఉన్న ఫైర్ ఏమాత్రం తగ్గదు. తన లిమిట్స్ కి మించి పోరాడుతూ ఉంటాడు. రెంగోకు రియలైజ్ అవుతాడు, ఇది నార్మల్ గా గెలిచే యుద్ధం కాదు. ఆకాశాన్ని ఒకే ఒక్క ఫైనల్ పవర్ఫుల్ అటాక్ తో ఓడిస్తేనే తను గెలవగలడు. కాబట్టి తనలో ఉన్న ఆఖరి శక్తి అంతా సేకరించి ఫైనల్ అటాక్ కి రెడీ అవుతాడు. తన చుట్టూ ఉన్న ఫ్లేమ్స్ ఒక డ్రాగన్ రూపంలో ఏర్పడతాయి. ఇక చూసుకోండి, ఫ్లేమ్ బ్రీతింగ్ 9th ఫామ్ రెంగోకు అనే అటాక్ తో మన కళ్ళు చెదిరిపోయే ఫైనల్ అటాక్ చేసి తన ఫ్లేమ్స్ తో స్క్రీన్ అంతా నింపి పెద్ద బ్లాస్టే చేస్తాడు. కానీ ఆకాశ కూడా తన పూర్తి శక్తితో కౌంటర్ చేసి తన చేతిని రెంగోకు చెస్ట్ లోకి దింపుతాడు. అందరికీ హార్ట్ బ్రేక్ చేసే ఎమోషనల్ మూమెంట్. రెంగోకు పనిక అయిపోయిందనుకుంటాం, కానీ రెంగోకు మాత్రం నేను ఇంకా పోరాడగలను, వీణ్ణి సూర్యోదయం వరకు ఎలాగైనా ఆపి అంతం చెయ్యాలి అనుకుంటూ తన తల్లికి తను ఇచ్చిన మాటని గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు రెంగోకు వాళ్ళ మదర్, దేవుడు నిన్ను బలంగా ఎందుకు పుట్టించాడో తెలుసా, బలహీనులందరికీ అండగా నిలిచి వాళ్ళకి నువ్వు సాయం చేయడానికి, దానికోసమే నీ బలాన్ని ఉపయోగించి ఒక గొప్ప ప్రయోజకుడు బాబు అనడంతో సరే అని తన తల్లికి మాటిస్తాడు. అది గుర్తొచ్చి రెంగోకు తన పూర్తి విల్ పవర్ తో తన బ్రీతింగ్ తో తన చెస్ట్ ని టైట్ చేసి ఆకాశ చేతిని లాక్ చేసేస్తాడు. సూర్యోదయం కావస్తుంది. ఆకాశ ఎంత ప్రయత్నించినా కదలలేకపోతాడు. భయంతో వాడి ప్యాంటు తడిసిపోతుంది. ఎంత ప్రయత్నించినా తన చేతిని కొంచెం కూడా బయటికి లాగలేకపోతాడు. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉన్నా కూడా వీడు నన్ను ఎలా ఆపుతున్నాడు అనుకుంటుండగా రెంగోకు ఇంకా తగ్గకుండా వాడి తల కూడా తెగ నరకడానికి ట్రై చేస్తుంటాడు. సూర్యకిరణాలు మెల్లగా స్టార్ట్ అవుతుంటాయి. ఇక భయంలో ఆకాశ తన చేతుల్ని నరుక్కొని ఫారెస్ట్ లోకి పారిపోతాడు. దానితో తనలో ఓపిక లేకపోయినా వాణ్ణి ఎలాగైనా ఆపాలని టాంజిరో ట్రై చేసి తన చివరి శక్తంతా సేకరించి అటాక్ చేసినా ఆకాశ ఆగకుండా పారిపోతూనే ఉంటాడు. పారిపోకురా పిరికినాయాలా, రెంగోకు గారు ఓడిపోలేదు, ఆయన మా అందరినీ కాపాడారు, నువ్వే ఓడిపోయావురా పిరికోడా, దమ్ముంటే తిరిగి రారా, మేము మనుషులం, ఏమైనా అవయవాల్ని కోల్పోతే మాకు తిరిగి రావు, అయినా చీకట్లో ప్రాణాలకు తెగించి మీతో పోరాడతాం, మీలా ఎప్పుడు పారిపోలేదురా పిరికినాయాలా అంటూ టాంజిరో బాధతో ఏడుస్తుంటాడు. కానీ ఆకాశ మాత్రం వీడికేమైనా పిచ్చ, ఆ సూర్యుడు లేకపోయుంటే ఎప్పుడో చంపేసేవాడినిరా అనుకుని పారిపోతాడు. కానీ ఇదే టైంలో రెంగోకు తన ఆఖరి శ్వాస పీలుస్తాడు. టాంజిరోని చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తూ, నేను వెళ్ళిపోతున్నానని బాధపడకండి, మీ గుండెల్లో నన్ను గుర్తు చేసుకొని మీ సంకల్పాన్ని బలపరుచుకొని మీ లక్ష్యాన్ని చేరుకోండి అంటూ తన ఆఖరి మాటలు చెప్తూ తన చివరి క్షణంలో తన తల్లిని చూసి తనకిచ్చిన మాటని నిలబెట్టుకున్నానని తెలుసుకోవడంతో ఒక చిరునవ్వుతో రెంగోకు గర్వంగా కనుమూస్తాడు. రెంగోకు చావు వల్ల ఇంపాక్ట్ అయిన టాంజిరో ఇంకా జెనిట్సు మాత్రమే కాదు, ఇనోస్కే కూడా కంటి నిండా కన్నీరు పెట్టుకున్నా
మరింత కఠినమైన ట్రైనింగ్ తీసుకొని మరింత బలంగా మారడానికి డిసైడ్ అవుతారు. ఆఖరికి హషీరాలందరికీ చావు వార్త గురించి చెప్పిన క్రో కూడా కన్నీరు పెట్టుకుంటుంది. లిటరల్ గా అప్పుడు మూవీ చూసినప్పుడైతే రెంగోకు చావుతో హాల్ అంతా విషాదంతో నిండిపోయింది. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ మూవీ ఎమోషనల్ గా కన్నీరు తెప్పించి ఎండ్ అయిపోతుంది. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో అదన్నమాట డీమన్ స్లేయర్ ముగెన్ ట్రైన్ మూవీ. ఇదొక మూవీ కాదు, ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్ అనుభవించాల్సిన ఒక తీయని అనుభూతి. రెంగోకు క్యూజిరో చనిపోయి ఉండొచ్చు, కానీ తనలో ఉన్న ఫైర్ ని ఇంకా తన సంకల్పాన్ని టాంజిరో ఇంకా మిగిలిన వాళ్ళకి పాస్ చేశాడు. ఇకపోతే ఈ ఆర్క్ లో మీకు నచ్చిన బెస్ట్ మూమెంట్ ఏంటి? నాకైతే ఈ మూవీలోనే కాదు, ఎంటైర్ సిరీస్ మొత్తంలో రెంగోకు వర్సెస్ ఆకాజా ఫైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. మరి మన రెంగోకు అంటించిన ఫైర్ ని ఇలానే కంటిన్యూ చేస్తూ మిగిలిన యానిమేని కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలో వద్దో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపించే ఇమేజ్ బట్టి ఆ యానిమే పేరేంటో తెలిస్తే గెస్ చేయమన్నా. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రేరన్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మూవీలో చూసిన రెంగోకు ఫాదర్ పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.